ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓ పక్కన సూపర్ సూపర్ హిట్ అని ముందుకు వెళ్తున్నారు. అలాగే అనుకున్న స్థాయిలో ఈ యొక్క పథకాలు అందించలేదని వైసీపీ కామెంట్ చేస్తుంది. దీని ఏ విధంగా చూడాలంట? సూపర్ 6 సూపర్ హిట్ అన్నది ప్రజల తాలూకు ఆలోచన. ఇది మంచి ప్రభుత్వం అన్నది ప్రజల తాలూకా అభిమతం. వాళ్ళ నోటి నుంచి వచ్చిందే మేము ఈ రోజున సూపర్ 6 సూపర్ హిట్ అన్నది మేము మాట్లాడుతూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎక్కడైనా జాప్యం జరిగినా, అందించాలన్న దాంట్లో ఏమైనా షరతులు పెట్టినా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేయలేకపోదాం. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్నది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇంత సమర్థవంతంగా చేయగలిగాము అని అంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టే చేయగలిగాం. ఎక్కడికక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఉన్న విషయాన్ని తెలియచేస్తూ చాలా సానుకూలంగా మీరు ఇంకా ఇది ఇవ్వాలి కదా, ఇది కూడా ఇవ్వండి, మీరు ఇవ్వగలరు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ కార్యక్రమాలు చూసేవాళ్ళం. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి 250 రూపాయలు పెంచుకుంటూ సంవత్సరం వెళ్ళారు. అమ్మ ఒడి అని చెప్పి ఎంతమంది అంటే అంతమంది అని చెప్పి ఇంటికి ఒకరికే ఇచ్చారు. కరెంటు బిల్లు అనేది ఒక షరతు కింద చూపించి అనేకమైన లబ్ధిదారులకి సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి దూరం చేశారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతానన్న 1000 రూపాయలు ఉన్న పలంగా పెంచడంతో పాటు కొత్త పెన్షన్లు ఇస్తున్నామన్న విషయం గమనించాలి. అది ప్రజల్లోని ఒక నమ్మకం కలిగింది కూటమి ప్రభుత్వం పైన. గత 5 సంవత్సరాలు ఏనాడు కూడా రైస్ కార్డ్ అన్నది వైసీపీ వాళ్ళు ఇవ్వాల. ఈరోజు నా నియోజకవర్గంలోనే 5100 కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చారంటే ఊహించుకోండి, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చాం. ఆ ఆప్షన్ అన్నది గత 5 సంవత్సరాలుగా ఇవ్వాల. ఎందుకంటే రైస్ కార్డ్ అన్నది ఏ సంక్షేమ కార్యక్రమానికైనా కొలమానం. అలాంటి రైస్ కార్డులు తీసేస్తే నీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వక్కర్లేదు కదా, ఏదో ఒక దొడ్డిదారిని ఆపేయచ్చు కదా. ఇది వైసీపీ వాళ్ళ యొక్క వైఖరి. కూటమి ఏంటి, ఎంత కష్టమైనా నష్టమైనా రైస్ కార్డు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూ వెళ్దాం. ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇచ్చేయచ్చు, రైస్ కార్డు లేని వాళ్ళకి రాకపోతే ఏంటి, ఎవరా నష్టాన్ని భర్తీ చేస్తారు. అందుకే రైస్ కార్డులు ఇచ్చాం, కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అలాగే ఇంటి స్థలాలు కూడా వాళ్ళు మేము కట్టించిన టిట్కో ఇల్లులు ఈరోజు దాకా ఇవ్వలేదే. టిట్కో ఇల్లులు ఇవ్వకపోగా లబ్ధిదారుల పైన లోన్లు చేసేసి లబ్ధిదారులకి ఈఎంఐలు మొదలైపోయి ఇంకా అద్దెంట్లో ఉండే పరిస్థితి కారణం ఎవర్రా అంటే టిట్కో లబ్ధిదారులు వైసీపీ. ఈరోజు రాష్ట్ర నలుమూలన టిట్కో ఇల్లులు అన్నింటినీ కూడా మళ్ళా మౌలిక వసతులన్నీ కూడా సరిచేసి ఇవ్వడానికి 100 కోట్ల పైన ఖర్చు అవుతూ ఉంది ప్రభుత్వానికి. ఎవరు పెట్టారు ఈ నష్టాన్ని? వైసీపీ వాళ్ళు కాదా? వాళ్ళ అసమర్థత వల్ల కాదా? మరి లబ్ధిదారులు అందరిపైన లోన్లు చేశారు, ఆ లోన్ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరు వాడేశారు? ఎటు మళ్లించేశారు? ఈరోజు మళ్ళీ 100 కోట్ల పైన మళ్ళా కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టి వాళ్ళకి ఫ్రెష్గా పైప్ లైన్లు వేసి ప్లంబింగ్ వర్క్స్ వేసి ఎలక్ట్రికల్ వైరింగ్ వేసి పాడైపోయిన డోర్లు గ్రిల్స్ అర్థాలన్నీ సరిచేసి మళ్ళా వాళ్ళకి ఇవ్వాలి అని అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ రంగులు వేయించుకోవడానికి చూపించిన శ్రద్ధ వాళ్ళకి ఇవ్వడంలో చూపించాల. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి కష్టాలు కలిగించి అప్పులు ఊబులోని ముంచేసి రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు పోయారు. ఇన్ని కష్టాలున్నా సూపర్ 6ని మేము చాలా పవిత్రంగా చూసుకొని అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తామని. ఉచిత బస్సు ప్రయాణం చూడండి ఎంత దుష్ప్రచారం చేశారు. ఈరోజు నా నియోజకవర్గం చూడండి, అర్బన్ బస్ స్టాండ్లో తెలుసుకుంటా ఉన్నాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళ యొక్క అవసరాలు, ఉద్యోగ అవసరాలు కానీ, విద్యా అవసరాలు కానీ, వైద్య అవసరాలు కానీ వస్తున్న మహిళలందరూ సంతోషంగా వస్తూ ఉన్నారు, ఫ్రీగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళని అడుగుతూ ఉన్నప్పుడు, ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఏంటమ్మా ఎలా ఉందని అంటే, ఇంతకుముందు ఇలా చుట్టుపక్కల గ్రామాలు కానీ, పక్క నియోజకవర్గం నుంచి కానీ, లేకపోతే జీజీహెచ్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, విద్యా అవసరాలు కానీ, ఎందుకంటే ఇది సెంటర్, ఎడ్యుకేషన్ హబ్, లేకపోతే ఇంకేదైనా సరే అవసరాల కోసం వచ్చినప్పుడు వేలల్లో ఖర్చు అయ్యేది. నెలపరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదంతా మాకు ఆదాయే కదండి. మా కుటుంబానికి పెద్ద అన్న కింద ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా ఉపయోగపడ్డారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూసి వారోలేని తరంతో, కడుపు మంటతోటి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తుంటే రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన అంశం మెడికల్ కాలేజీ అంశం చూసుకుంటే ఆహా ఓహో అనే విధంగా కూడా మెడికల్ కాలేజ్ కట్టాము, ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తారని వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మీకు మరలా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 17 మెడికల్ కాలేజీల నిమిత్తం 8500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి సుమారు 700 కోట్లు గ్రాంట్ వచ్చింది. ఈ మెడికల్ కాలేజీలు కట్టాలని ఒక సాకుతో 5000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తున్నారు.
1400 కోట్లు పనులే చేశారు. మరలా 1400 కోట్లు 700 కోట్లు బకాయిలు పెట్టి దిగే టైంకి బకాయి పెట్టి కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పారు. అంటే మీరు కేంద్రం నుంచి వచ్చిన 700 కోట్లు వాడేశారు, 500 కోట్లు అప్పు చేశారు, కాంట్రాక్టులు 700 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయారు. అంటే సుమారు 6000 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తానని అప్పు తెచ్చి ఏదీ చేయకుండా దారి మళ్లించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. 17 కాలేజీలు ఆహా ఓహో అంటున్నారు, అవేమీ లేవు. ఆహా అంటలేదు, అయ్యో బాబోయ్ అంటున్నారు రాష్ట్ర ప్రజలు. 6000 కోట్లు ఎటు దారి మళ్లించారు? ఏమైపోయినాయి 6000 కోట్లు? 6000 కోట్లు నువ్వు అప్పు తెచ్చి కట్టకుండా మరలా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి ఈ కాలేజీలు అలా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఏంటి సందేశం? అంటే నువ్వు తప్పు చేసి మమ్మల్ని విమర్శించడం ఏంటి? నువ్వే కానీ ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టుంటే కాలేజీలు అయిపోయి ఉంటే మిమ్మల్ని విమర్శించేవాళ్ళం. మేము ఆ కాలేజీలు నడిపేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ కాలేజ్ అన్ని కట్టాలనంటే ఇప్పటికే 5000 కోట్లు భారం ఈ రాష్ట్ర ప్రజలపైన పెట్టారు. అప్పు తెచ్చారు ఈయన. ఇప్పుడు ఈ అప్పు ఒక భారం, మరలా మేము అప్పులు చేయాలా? ఈ అప్పులు చేయకుండా పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ ద్వారా, ఇది కొత్తగా మేము ఏదో పైనుంచి దిగి ఈ ట్రయల్ అండ్ ఎర్రర్గా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చెయ్యట్లా. ఇప్పటికే పీపీపీ మోడ్ ద్వారా పంజాబ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ మెడికల్ కాలేజెస్ నడుస్తూ ఉన్నాయి. ఇదే పీపీపీ మోడ్ ద్వారా గుజరాత్లో 9, మహారాష్ట్రలో 11, ఇంకా కర్ణాటక ఇలాగ అనేకమైన రాష్ట్రాల్లో పీపీపీ మోడ్ ద్వారా కాలేజీలను నడపడానికి శాంక్షన్ అయ్యి అతి దగ్గరలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ అభివృద్ధి జరిగిన రాష్ట్రాల్లోనూ అనుసరిస్తున్న విధానాలు చూసి ఇదే పీపీపీ మోడ్ ఇప్పుడు రాష్ట్రం అప్పుల బారిలో ఉంది, కష్టాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఇంత దారుణంగా ఉన్నాయి. పీపీపీ మోడ్ ద్వారా వీటిలన్నింటినీ మనం అభివృద్ధి చేసినట్లయితే రాష్ట్రం పైన భారం పడకుండా ఉండడంతో పాటు ఇప్పుడు మెరిటే ఉంది కోట, ఏదైతే కన్వీనర్ కోట ఇంతకుముందు 42% ఉండదు వైసీపీలోని, కానీ ఇప్పుడు 50% చేసాం. అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారికి వైద్య విద్య అందుబాటులో రావడానికి, మరింత ఎక్కువ మంది చదువుకోవడానికి 50% చేసాం కోట. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ తెచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి. జీవో నెంబర్ 107, 108, 133 జీవో ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ తీసుకొచ్చి నాశనం చేశారు వ్యవస్థల్ని. ఇవన్నీ సరిచేసి మేము చేస్తూ ఉంటే అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పీపీపీ మోడ్కి ఏదైతే ప్రైవేటీకరణకి వ్యత్యాస తెలియకపోవడం అన్నది చాలా దారుణం. ప్రైవేటీకరణ అని చెప్పి ప్రజలకి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మాట్లాడే అర్హత ఉందా? నువ్వు కాలేజీలు కట్టకపోగా రాష్ట్రం పైన అప్పుల భారం మోపి మేము మళ్ళీ ఫర్దర్గా అప్పు భారం అనేది ఉండకుండా పీపీపీ మోడ్ ద్వారా వీటిని అభివృద్ధి చేసి పిల్లలకి విద్యను అందించాలని చూస్తే నువ్వు ఇంకా దుష్ప్రచారం చేస్తూ ఉన్నావంటే అసలు ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉండే అర్హత ఈ ప్రజాస్వామ్యంలో లేదు. ఇంత దారుణమా? ఇది ఒక కక్షపూరితంగా వెళ్తూ ఉన్నారు. మీవేదో అభివృద్ధి జరిగిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వార్నింగ్లు, టెండర్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా సరే వార్నింగ్ ఇస్తూ ఉన్నాను, రేపు ఇది చేసేస్తాను అది చేసేస్తాను అంటున్నాను. అంటే ఒక ఫ్యాక్షన్ మూలాలు ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నాడంటే ఏంటి? ఎవరిని బెదిరిస్తారు? ఏంటి బెదిరించే తత్వం? ఇలాంటి కార్యక్రమాలు చేశారనే కదా ప్రజలు గుణపాఠం చేసి 11 సీట్లతో కూర్చోపెట్టారు. ఇదే తొంత వెళ్తే బెదిరించడం అలవాటు అయిపోతే మిమ్మల్ని దూరం పెట్టడం కూడా ప్రజలు అలవాటు చేసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మీరు ఎన్ని బెదిరించినా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసం కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ తీసుకుంటున్న మంచి విధానాలకి ఎంత అడ్డపడినా వైసీపీ వాళ్ళు మేము చేసుకుంటూ వెళ్తాం. అవినీతి రహితంగా మీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అక్కడ చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు అర్థమవుతూ ఉంది. అర్థం కానిది ఎవరికిరా అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క టీంకి అర్థం కావట్లేదు. ఏదో ఒక విధంగా పెట్టుబడులు రాకూడదు, కాంట్రాక్టులు రాకూడదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి. 2019లో నన్ను ఓడించేశారు, ఈ తెలుగు జాతి మీద కక్ష తీర్చుకోవాలి, కక్షపూర్తంగానే నేను వెళ్తాను, నాశనం చేసేస్తాను, యువత భవిష్యత్తు నాశనం చేస్తాను, అందరి జీవితాలతో ఆడించుకుంటానని చెప్పి ఆయన ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు కట్టిన మెడికల్ కాలేజీలో రాజమండ్రి కూడా ఒక మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తాం, కావాలంటే చూపిస్తామని మాజీ మంత్రి రోజా కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంట? రోజా గారు అవగాహన కలిగితే మాట్లాడమనండి, లేకపోతే మాట్లాడడం మానేమనండి. ఆవిడ నోరు తెరిస్తే అబద్ధాలు.
ఆడుతాం ఆంధ్రాలోనే ఆవిడ చేసిన అవినీతి అంతా ఇంత కాదు. అసెంబ్లీ సాక్షిగా ఆడుతాం ఆంధ్ర మీద ఎంక్వైరీ అడిగిన మొట్టమొదటి శాసనసభ్యుడు నేనే. ఆడుతాం ఆంధ్ర ఈరోజు ఎంక్వైరీ నడుస్తూ ఉందంటే ఆ రోజున క్వశ్చన్ అడిగింది నేనే అడిగాను ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఎన్ని తప్పులు చేశారన్నది అర్థమవుతూ ఉంది. దారుణం, యువతకి సంబంధించిన అంశంలోని ఇంత దారుణమైన స్కామ్ అండి. ఆఖరికి ఏమంటారు, గార్డుల మీద కూడా స్టిక్కర్లు వేసుకున్నారు. ఇంత తప్పు చేసి, ఇంత అవినీతి చేసి, సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారా? ఆవిడకి ఒక స్ట్రోక్లో ఉందలేండి, ఆవిడకి ఒక సన్ స్ట్రోక్ తగిలింది ఆయన నియోజకవర్గంలో. రీసెంట్గా ఒకరిని జాయిన్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఆవిడ ఒక అభద్రతా భావంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి నేను ఇంకా పోరాడుతున్నాను, మీ తరపున నేను మాట్లాడుతున్నాను అన్నది, నేను ఇంకా యాక్టివ్గా ఉన్నానని చెప్పి తెలియచేయడానికి ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతుంది. కానీ రాజమండ్రి మెడికల్ కాలేజ్ కూటమి వచ్చేసానికి ఏ విధంగా ఉంది, శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. 140 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సిన మెడికల్ కాలేజు వైసీపీ ప్రభుత్వంలోని 13-14 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 15 నెలల్లో 40 కోట్లు ఖర్చు పెట్టింది కూటమి. మేము అధికారంలోకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్కి వెళ్తుంటే ఫ్రెషర్స్కి హాస్టల్ రూమ్స్ లేవు. హుటాహుటిన తవిరి కాంట్రాక్టర్స్ని ఎవరి కోసం చేయవయ్యా, నీదే కదా కాంట్రాక్ట్ అని చెప్పి చెయ్యిస్తే ఈరోజు వచ్చింది. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఆనాడు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు థర్డ్ ఇయర్కి వెళ్ళారు. థర్డ్ ఇయర్ వెళ్ళిన వాళ్ళకి ఎంసీహెచ్ బ్లాక్ మొన్న మేము 4 కోట్లతోటి నిర్మాణం చేసుకొని థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసాం, మొన్నే గౌరవ మంత్రి సత్య యాదవ్ గారి చేతుల మీద చేసుకున్నాం. అంటే థర్డ్ ఇయర్ అక్కడికి వెళ్ళగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి అక్కడ ఉన్న టెంపరీ కాలేజ్లో సరిపోతా ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళండి, కూటమి అధికారంలోకి వచ్చే టైంకి కాలేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది 15 నెలల్లో. వాళ్ళు చేయలేంది 2-3 సంవత్సరాలుగా చేయలేంది 15 నెలల్లో చేసి చూపించాం. ఇది చిత్తశుద్ధి. రాజమండ్రి కాలేజ్ అయిపోయిందా, అదే జబర్దస్త్ రోజా గారిని రమ్మని ఇదే రాజమండ్రి కాలేజ్ వెనకాల వైసీపీ కార్యాలయం, ఇది కాలేజ్ కట్టడానికి ఓపిక లేదు కానీ వాళ్ళు వైసీపీ కార్యాలయం కట్టించుకున్నారు. మళ్ళీ కార్యాలయానికి హెలిప్యాడ్ దారి కూడా ఇచ్చుకున్నారు. అది వచ్చి ఆవిడని చూసి ఆవిడ ఆహా అనాలా, ఓహో అనాలా, ఆవిడని అడగండి. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి కాలేజీ ఒకసారి వచ్చి చూస్తే గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, అలాగే ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేసామో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుందని చెప్పేసి రోజా కూడా ఈ విధంగా రోజాపై ఆగ్రహం చెందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి వారవలకే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రకరకాలుగా ప్రచారాలు చేస్తుంది. అలాగే సంక్షేమం ఒకవైపు, అలాగే అభివృద్ధి ఒకవైపు చేసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నట్టు కూటమి ప్రభుత్వంలో రకరకాలుగా ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే పీపీపీ మోడ్లో కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నటువంటి విధానాన్ని తెలుసుకుని మాట్లాడాలి. పీపీపీ అంటే ఏటో తెలియకుండా ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారని తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజమండ్రి కళాశాల మెడికల్ కాలేజ్ చేశారు, అభివృద్ధి చేశామని, అప్పట్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి వచ్చి చూస్తే తెలుస్తున్నట్టు కూడా. అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ యొక్క మెడికల్ కాలేజీ వ్యవహారంపై కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రజలందరూ కూడా ఆహా ఓహో అంటలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో తమ వైసీపీ పార్టీకి పెట్టినటువంటి పెద్ద ఈ యొక్క మెడికల్ కాలేజీపై పెట్టు ఉంటే బాగుంటుందని కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.